మాతో రామో మత్పితా రామచంద్ర స్వామీ రామో మత్సఖా రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాలు నాణ్యం జానే నైవ జానే న జానే. చాలా పరమాద్భుతమైనటువంటి శ్లోకం. సర్వస్వం మే రామచంద్రో, నాకు సర్వము రామచంద్రుడై ఉన్నాడు. ఎలా సర్వము రామచంద్రుడై ఉన్నాడు? మాతా రామో, నాకు తల్లి రామచంద్రమూర్తి. మత్ పితా రామచంద్ర, రామచంద్రుడు నాకు తండ్రి. స్వామీ రామో, నన్ను ఉద్ధరించేటటువంటి మూర్తిగా రామచంద్రుడే ఉన్నాడు. మత్ సఖా రామచంద్ర, నాకు సఖుడు అంటే సుహృత్, మంచి స్నేహితుడు రామచంద్రమూర్తి అయి ఉన్నాడు. అలాగ మనం భావన చేసిన నాడు ఖచ్చితంగా సీతారాముల వారి యొక్క సంపూర్ణమైన దివ్య కృపా కటాక్ష వీక్షణాలు మన మీద కలుగుతాయి. అంచేత చైత్రమాసం రామనవమి మహాపర్వదినం రోజునాడు రాముల వారి కళ్యాణం చూసిన వారికి, రాముడు నడిచినటువంటి ధర్మ మార్గం గుండా నడిచిన ప్రతి ఒక్కరికి విష్ణు పదప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. నాణ్యం జానే నైవ జానే న జానే. ఆ పదం తొలక అర్థం చెప్పుకోవాలి అంటే ఎంతో విశేషమైన అర్థం ఉన్నది. అయితే జానే నైవ జానే న జానే, నేను రాముడిని విడిచి నేను వెళ్ళను అని ఏనాడు మనం ఖచ్చితంగా నిలబడగలమో ఆనాడు రాముడు మన చెయ్యి పట్టుకొని వదలడు, మన వెన్నంట ఉండి నడిపిస్తాడు రామచంద్రమూర్తి. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేతంగా రామచంద్రుల వారు మనల్ని ముందుకు నడిపించి మోక్ష మార్గాన్ని ప్రసాదించుగాక. హరి.